హాయ్ హలో అందరికీ. నేను ఇవాళ హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని సింపుల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా చూపిస్తానండి. కేవలం 3 స్టెప్పులలో మాత్రమే ఈ బిర్యానీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేశారంటే చాలా ఈజీగా చేసుకుంటారండి. ఏం లేదు, ఫస్ట్ స్టెప్లో చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవడం, తర్వాత సెకండ్ స్టెప్లో రైస్ని బాయిల్ చేసుకోవడం, థర్డ్ స్టెప్ ఏంటంటే దమ్ చేసుకోవడం. అంతే 3 స్టెప్‌లలో మీరు గనక ఈ బిర్యానీని ట్రై చేశారంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అందుకు ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్‌లో నేనిక్కడ చికెన్‌ని మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. చికెన్ మ్యాగ్నేట్ కోసం ఏం గావాలంటే జస్ట్ మనం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసేయొచ్చండి. రోజు వాడేటువంటి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే జీలకర్ర పొడి అండ్ గరం మసాలా అండ్ ఉప్పు, అదేంటి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. అందులోకి మనం ఒక నిమ్మ చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా పట్టించిన తర్వాత పెరుగుని కూడా యాడ్ చేసుకొని మనము ఒక 1 అవర్ పాటు దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే ఏంటంటే మనం పట్టించినటువంటి మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ బాస్మతి రైస్‌ని తీసుకున్నానండి. 1 కేజీ చికెన్‌కి 1 కేజీ బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్‌ని చాలా నీట్‌గా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాననమాట. మనం అందులో కూడా వేయడానికి పుదీనా, కొత్తిమీర అవంతా నేనిక్కడ శుభ్రం చేసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌లోకి మసాలా దినుసులు, మనం షాజీరా, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు ఇవన్నింటిని పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ 1 అవర్ అయిపోయింది నేను నానబెట్టుకున్నటువంటి రైస్‌ని నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది సెకండ్ స్టెప్‌లో అనండి. సెకండ్ స్టెప్‌లో నేను రైస్‌ని బాయిల్ చేసుకుంటున్నాను. అదేవిధంగా పక్కన మనం ఇక్కడ రైస్ బాయిల్ అవుతుందండి కదండీ! దాని పక్కనే బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవడానికి ఇక్కడ కడాయి పెట్టుకున్నాననమాట. ఈ కడాయిలో నూనె వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్‌ని మంచిగా దోరగా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలనమాట. ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా చాలా బాగా వేయించుకోవాలండి. ఇంకా అది అలా వేగుతున్నాయి గదండీ! అందులోనే రైతా కాంబినేషన్‌గా రైతా తయారు చేసుకోవడానికి ఇక్కడ పచ్చిమిర్చిను, ఆనియన్స్‌ని కట్ చేసుకుంటున్నాను. ఒక పక్కన రైస్ బాయిల్ అవుతుంది. ఇటు పక్కన బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అన్నీ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు కూడా ఇలానే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్‌ని మంచిగా వేపుకోవాలి. ఇంకా చూడండి ఇక్కడ రైతాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అక్కడ బాయిల్ అవుతున్న టైంలోనే నేను ఇక్కడ రైతాని ప్రిపేర్ చేసుకున్నాననమాట. ఇంకా అయిపోయింది కదండీ! ఇంకా మనం ఇంతకుముందు 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ చూడండి. ఇంగో ఇలా ఉందనమాట. ఇంకా థర్డ్ స్టెప్ స్టార్ట్ అయిందండి. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే మనం రైస్‌ని బాయిల్ చేసుకుంటున్నాం కదా! దాన్ని లేయర్స్‌గా వేసుకొని దమ్ పెట్టడం అనమాట. ఇక ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ప్రాసెస్‌లో. ఎందుకంటే మనము రైస్‌ని కరెక్ట్‌గా కుక్ అయిందా లేదా అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. ఫస్ట్ లేయర్ రైస్ 75% మాత్రమే కుక్ అవ్వాలండి. 75% కుక్ అవ్వగానే మనం ఫస్ట్ లేయర్‌ని మనం కింద ఫస్ట్ లేయర్‌గా చికెన్ మీద వేసుకోవాలనమాట. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 80% కుక్ అయినటువంటి రైస్ సెకండ్ లేయర్‌గా వేసుకోవాలనమాట. తర్వాత 85% కుక్ అయినటువంటి రైస్‌ని లాస్ట్ ఫైనల్ లేయర్‌గా మనం వేసుకోవాలి. ఇలా ఈ 3 స్టెప్పులే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇది రైస్‌ని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. రైస్‌ని తక్కువ కుక్ కానివ్వకూడదు. అలా అని ఎక్కువ కుక్ కానివ్వకూడదు. మంచిగా చెక్ చేసుకొని మనం రైస్‌ని లేయర్స్‌న పరుచుకున్నామనుకోండి, ఇక చాలా బాగా అవుతుంది బిర్యానీ. ఇదిగోండి ఇక్కడ నేను 3 లేయర్స్ కరెక్ట్‌గా పరుచుకున్న తర్వాత మీద గార్నిషింగ్ కోసమని పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చనమాట. ఇంకా ఇది థర్డ్ స్టెప్ అండి. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటి? మనం దమ్ పెట్టడమే. కరెక్ట్‌గా మనము 20 నిమిషాలు 20-25 నిమిషాల వరకు దమ్ పెడితే సరిపోతుందండి. ఇంగో అసలు గాలి కొంచెం కూడా బయటికెళ్ళేటువంటి పాత్ర నేను తీసుకున్నాననమాట. ఎయిర్ టైట్ లిడ్ ఉన్నటువంటి పాత్ర నేను తీసుకున్నాను. ఇంకా 20 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా టైం అండి. 20 మినిట్స్‌లో ఫస్ట్ 10 మినిట్స్ ఏందంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి.
తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం పెట్టాలి. తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. చూడండి నేను 12:40కి స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్‌గా 1:00కి నాది దమ్ అయిపోయిందండి. ఇదిగోండి మన స్పూన్ పెట్టి చెక్ చేసుకుంటే మన స్పూన్కి ఏమాత్రం అంటకుంటే చాలా బాగా దమ్ అయినట్టు లెక్కండి. అంతే. చూడండి ఎంత సింపుల్గా 3 స్టెప్పులలో ఎంత ఈజీగా చికెన్ బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతుందో, మనకు నీట్గా మంచిగా స్మెల్ చాలా బాగుందండి. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి కొద్దిగా కూడా మనకు అడుగు అనేది కూడా ఏది రాకుండా నీట్గా ఇక్కడ తయారైపోయిందనమాట. అంతే. కేవలం 20 నిమిషాలలో మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.